ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఈరోజు మీకోసం ఒక మంచి విశ్వ నటుల్ని, ఎంత గొప్ప నటులు అంటే విశ్వ నటులు తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నాను. వాళ్ళు మీకోసం కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అది చూసి కొంచెం ఆనందపడండి. ఎందుకంటే వాళ్ళు మామూలు నటులు కాదు. ఒకవేళ అది చూసిన తర్వాత కూడా మీకు నవ్వు రాకపోతే ఆ బాధ్యత నాది కాదు సుమా. దయచేసి చూడండి. శ్రీ జయసునాథ కరుణామృత పారిజాత శ్రీ సత్యమార్గ శరణాగత దీనబంధు శ్రీ బేత్లహేమ పురజాత యెహోవ పుత్ర శ్రీ కన్యకామరియజం భజయేసురాజం శ్రీక్రీస్తునాథ పరలోక మహాత్మపుత్ర శ్రీ శక్తియుక్త వినివేశిన దక్షిణస్థ మేఘాధిరూఢ మహిమాన్విత దివ్యతేజ శ్రీ కన్యకామరియజం భజయేసురాజం. యమహోయని యమ యమ అందం చెలరేగింది యగాదిగాత సుడిరేగింది యగాతడాత మోజుల్లో నేను యమడంతా వాణి మోజుల్లో నీవు మొగడంటి వాణి అల్లారు ముఖంలో ప్రాయం విరబోసింది పువ్వంటి ప్రాయం యమహోని యమ యమ అందం చెలరేగింది యగాదిగాత. ఇది నేను చూడలే. నీ అమ్మ పడవ ఇదండి ఇదండి ఇదే ఇదేగా ఇదే ఇది నేను చూడలే. నీ అమ్మ పడవ అన్న నుంచి అన్న పై నుంచి రాజమండ్రి నుంచి వచ్చేసామండి అమలాపురం పెట్రోల్ ధరలో వచ్చేసామండి. అంటే మరి మా ఇంట్లో డబ్బుకి దానికి లోటు లేదండి. మరి మా ఇంట్లో కోట్లుంటే కుక్కలు తినేస్తున్నాయి, లక్షలు ఉంటే నక్కలు తినేస్తున్నాయి, వేలుంటే అలకలు తినేస్తున్నాయి, పదులుంటే పందులు తినేస్తున్నాయండి, ఆఖరి చిల్లర ఉంటే చీమలు తినేస్తున్నాయండి. మరి నిన్న కాకమొన్న మా ఇంట్లో పెళ్ళండి. పెళ్లికి భోజనాలు ఏం పెట్టామంటే వంకాయ తింటే వంగిపోతున్నారండి, బీరకాయ తింటే బీసిపోతున్నారండి, చిక్కుడుకాయ కూర తింటే చిక్కుపోతున్నారండి, ములక్కాయ తింటే ముదిరిపోతున్నారండి, గోంగూర తింటే గొక్కున్నారండి, పొట్లకాయ తింటే పొట్ట వస్తుందండి, బెండకాయ తింటే బెండు వచ్చేస్తున్నారని చెప్పేసి లడాయి సారు బడాయి పప్పు ఎండ్రేసి కిరసనాలు పోసి పెట్టామండి. తిన్నాకిద్దరు బాగానే ఉన్నారండి, ముగ్గురు మంచానికి కరుచుకున్నారండి. ఏమన్నా మరి మా ఇంట్లో ఏపరాలు దెబ్బలాడుకుంటే నాపరాలు బయలుపోతున్నాయి. మరి మా ఇంట్లో మొగుడు పిల్లలు దెబ్బలాడుకుంటే వానొచ్చి వరద కురిసి వరదలో పడి జనం అంతా కొట్టుకుపోతుంటే మీరు ఇచ్చే 10-20 కాగితాలతో పడవలు చేసి వాళ్ళందరినీ ఒడ్డు చేరుతున్నామండి.